హాయ్ అండి. మనము కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెడతాం కదా. ఆ ఉసిరి దీపాల కింద ఉన్న ఉసిరికాయ వృధా చేయకుండా ఉండడానికి ఇలా చిన్న టిప్ వల్ల మనం వాడుకోవచ్చండి. దీన్ని చాలా రకాలుగా వాడచ్చు. నేను వీటితో ఏం చేశాను అన్నది వీడియోలో చూపిస్తాను. కాలిన వత్తిని తీసి జాగ్రత్తగా పక్కన పెట్టానండి. దైవ సమానం కాబట్టి వాటిని నేను డస్ట్బిన్లో పడేయకుండా నీట్గా పక్కన పెట్టానండి. తర్వాత ఏదైనా పారే నీళ్ళలో వేయాలి అని ప్రతి దానికి బొట్టు పెట్టాం కాబట్టి వాటిని నీట్గా కడగాలి. నీట్గా కడిగిన తర్వాత వాటిని ఒక టిష్యూ పేపర్లో కానీ ఒక క్లాత్ కానీ డ్రై క్లాత్ కానీ పెట్టి నీట్గా తుడవండి. అన్ని వైపులా తుడిచిన తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత వాటి పైన ఎక్కడ ఏ భాగంలో అయితే మనము వత్తి వెలిగిస్తామో ఆ వత్తి వేడికి పైన ఉడికినట్టు అవుతుంది కాబట్టి అక్కడ మనం తీసి పక్కన పెట్టి మిగిలిన వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆ ముక్కల్ని మీరు కావాలి అని అంటే గ్రైండర్ చేసి లేదా అలా అయినా కానీ ఉసిరి చారు లేదంటే ఉసిరికాయలతో పొడి ఏదైనా చేసుకోవచ్చు. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొన్ని ఎండలో ఎండబెట్టానండి. ఎందుకంటే నేను హెయిర్ ఆయిల్ యూస్ చేసినప్పుడు వేరే సీజన్లో ఉసిరికాయలు ఉండవు కాబట్టి దొరికినప్పుడే కొన్ని ఎండబెట్టి పెట్టుకున్నాను. కొన్నిట్లో ఉప్పేసి కలిపి తిన్నాను. నాకు ఉప్పేసిన ఉసిరికాయ అంటే చాలా ఇష్టం. అందుకని మీకు కావాలంటే చారులాగా కూడా వేసుకోవచ్చు, ఉప్మాలో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ని నాకు తెలపడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.